వస్తుంది. ఇంకా ఆ, ఓకే. హరే కృష్ణ. సో మనం నిన్న శ్లోకం చదువుకొని 45వ శ్లోకంలో చివర్లో కొంచెం కొద్ది చర్చించుకోవాలి అన్న ఉద్దేశంతో అక్కడ మధ్యలో ఆపేయడం జరిగింది. ఆ అంతకంటే ముందు మనం ఏమేమి చర్చించుకున్నాము అంటే, ఆ ఎప్పుడైతే ఋషులు ఇంద్రాది దేవతలు అందరూ శివుడికి వందనాలు పెట్టారో, అతన్ని చూస్తుంటే అతని యొక్క తేజస్సు, అతని యొక్క ఆ తీవ్రమైనటువంటి సమాధి స్థితి ఇవన్నీ చూస్తే అక్కడున్న మునువుల్లో అందరిలో కూడా ఆయన అగ్రగణ్యుడిలా కనిపించారు అని చెప్తున్నారు. అందుకని ఆయన్ని యోగీశ్వరుడు అన్నారు. యోగీశ్వరుడు అంటే ఈ యోగంలో ఎవరైతే యోగాభ్యాసాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరిలో కూడా ఉన్నతి చెందిన వాడు, ఎక్స్పర్ట్ అన్నమాట. అతన్ని ఎవ్వరు కూడా దాటలేనంత చక్కటి యోగా యోగాభ్యాసం చేస్తుంటారు అనమాట. యోగాభ్యాసం అనగానే మళ్ళీ మనం ఈ అనిలోమ విలోమ తర్వాత మీద శరీరంతో చేసే కవాతులు కాక, యోగాభ్యాసం అంటే భగవంతుడిపై ధ్యానాన్ని నిలిపి ఆయన మనసులో భగవంతుడి పాదాన్ని ఈ స్థాపించుకోవడం యోగం అని మనం ముందు కూడా ఒకసారి చదివాం. అయితే అక్కడ యోగీశ్వరుడు శివుడైతే యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే ఆయనకున్న యోగ సిద్ధి ఇంకెవ్వరికీ లేదు కాబట్టి ఈ ఇద్దరిని ఆ రకంగా శ్లాఘించడం జరిగింది ఈ శ్రీమద్ భాగవతంలో ఈ అధ్యాయంలో. తర్వాత అతను ఏ రకంగా కూర్చున్నాడు, ఏ ముద్రలో కూర్చున్నాడు, ఇవన్నీ చర్చిస్తూ ఆ శివుని యొక్క ఈ అవతారం, ఆయన యొక్క అధ్యానం ఎందుకు అంటే, ఎవరైతే పతితులై ఉన్నారో, భగవంతుని యొక్క ధ్యానం లేక భౌతిక ఆసక్తులతో ఉన్నారో అటువంటి వాళ్లను ఆ జీవితం నుంచి ఎలా ఉద్ధరించి భగవంతునికి ఏ రకంగా సన్నిహితం తేవాలి అన్న ఆలోచనలో ఆయన మగ్నమై ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. అదే రకంగా శివుడితో అద్వైతాచార్యుని పోల్చారు. ఎందుకంటే అద్వైతాచార్యులు కూడా శివుడి అంశ. శివుడి లాగానే భగవంతుడికి మామూలు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జనాలకు మధ్యన సంబంధం ఏ రకంగా సన్నిహితం అవ్వాలి, భగవంతుడు ఈ మూర్ఖ ప్రజల దగ్గరికి రావాలనే కోరికతోనే అద్వైతాచార్యులు ఆయన తులసితోటి గంగా జలాన్ని పూజిస్తూ ఈయనను ఆహ్వానిస్తారనమాట. ఎందుకు అంటే ఈ యొక్క ప్రజల యొక్క దీన జనుల ఉద్ధరణ కోసం అన్నమాట. 40 శ్లోకంలో శివుడు అందరు ఇటు దానవులు ఇటు దేవతలు అందరూ కూడా పూజిస్తారు. కానీ ఎప్పుడైతే బ్రహ్మ ఆది దేవతలు వచ్చారో బ్రహ్మకు అతను నిలబడి వందనం అనర్చి తగిన గౌరవాన్ని ఇస్తాడనమాట. మిగతా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నారదాదులు ఎవరెవరైతే శివుడితో పాటు అక్కడ ఆసీనమై ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రహ్మకు తగినటువంటి గౌరవ మర్యాదలు ఇస్తారనమాట. అప్పుడు బ్రహ్మ ఇతనితో నవ్వుకుంటూ చెప్తాడనమాట, ఈ జగత్తుకు నువ్వే నియామకుడివి, సర్వబీజ ప్రదాయకుడు, యోని రూపం కూడా నువ్వే, ఈ మొత్తం విశ్వానికి పరబ్రహ్మం నువ్వే అని చెప్పి అట్లా ఎందుకు అంటారో మనం చెప్పుకున్నాం. విష్ణువు కృష్ణుడు ఆయన పూర్తి సత్వగుణంలో ఉండి ఆధ్యాత్మికంగానే ఉంటారు. భౌతికత్వంతో ఎటువంటి సంబంధం వాళ్ళు ఉండడం ఇష్టం ఉండదు. కాబట్టి భౌతిక ప్రపంచపు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు, కొన్నిసార్లు పాల్గొనేందుకు స్వామి శివుడిగా ఈ భౌతిక లోకంతో సంబంధం పెట్టుకుంటారు. అందుకని శివుడికి విష్ణువుకు మూలమైన కృష్ణుడు ఒకటే కాబట్టి ఇతని కూడా భగవంతుడితో సమానంగా భావించి ఏ రకంగా అయితే శైవైట్స్ శివుణ్ణి ప్రస్తుతిస్తారో అదే రకంగా బ్రహ్మ రకరకాలుగా ఇక్కడ శివుణ్ణి ప్రస్తుతిస్తారనమాట. నువ్వే ఈ విశ్వాన్ని సృజించావు, పోషించావు, తర్వాత దాన్ని లయం చేశావు, తర్వాత నీ కారణంలోనే నీ యొక్క సంకల్పం వల్లనే ఈ దక్షుడు ఈ యజ్ఞ విధిని నిర్వర్తిస్తూ ఈ యజ్ఞాలు నిర్వర్తిస్తూ వర్ణాశ్రమ విధానాలు పాటించడం ద్వారా మనిషి లబ్ధి పొందుతాడు. అందుకని బ్రాహ్మణులు ఈ యజ్ఞాన్ని ఆచరించేందుకు చాలా కోరికతో ఉన్నారు, దృఢవ్రతులై ఉన్నారు అని చెప్తాడు అనమాట. చెప్పి అందరికీ మంగళాలు కలిగించే ఓ శివుడా,
ఎవరి ఆయా జగువుల కర్మలను అనుసరించి నువ్వే వాళ్లకు స్వర్గలోకాన్ని, వైకుంఠలోకాల్ని, తర్వాత బ్రహ్మజ్యోతిని వీళ్ళు నువ్వే నిర్ణయిస్తావు. తర్వాత ఎవరైతే ఘోరాలు చేస్తారో అటువంటి దోషులకు నరకాలు కూడా నువ్వే ఇస్తావు. ఆ కానీ కొన్నిసార్లు వాళ్ళ శిక్షలు వాళ్ళ ప్రవర్తనకు భిన్నంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది సామాన్య జనులకు దాని గురించి మాట్లాడడం చాలా కష్టం అని చెప్పారనమాట. అట్లా ఎందుకు చెప్పారు అంటే శిలా ప్రభుపాదులు మనకి ఏం చెప్పారంటే, అనేక తప్పుదాలు చేసి తన దుష్ప్రవర్తన ఉన్నటువంటి అజామిలుడికి 6వ స్కందంలో విష్ణు లోకాలకు చేరుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ యజ్ఞ విధులు మొదలుపెట్టి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి దక్షుడు చేసిన ఆ ఒక్క తప్పిదానికి, ఏ తప్పు? శివుణ్ణి అతను దూషించడం, శివుణ్ణి తప్పుగా అర్థం చేసుకోవడం, వీటి మూలంగా అతను అన్ని పుణ్యకర్మలు చేసినప్పటికి కూడా ఇంత శిక్ష విధించావు, అతను శిరచ్ఛేదమే చేయబడింది వీరభద్రుని చేత అని చెప్పుకుంటూ నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారనమాట. అంటే బ్రహ్మ అతన్ని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ ఈ విషయాన్ని ఆలోచిస్తే అందరికీ అర్థం కాదు ఈ భగవంతుడి నిర్ణయం. కానీ భక్తుడికి తెలుసు భగవంతుడి నిర్ణయమే తుది నిర్ణయము, ఆ విషయంలో డిస్కషన్కి తావే లేదు. అందుకని ఏం చేస్తాడంటే విశుద్ధ భక్తుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినా అవన్నీ కూడా భగవద్దత్తంగా భగవంతుని నిర్ణయంగానే భావించి వాటిని స్వీకరిస్తారు. సమస్త కాలాల్లో సమస్త అవస్థల్లో అతను భగవంతుడికి శరణాగతుడై ఉంటాడు. ఈ బ్యూటిఫుల్ శ్లోక శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో వస్తుంది. బ్రహ్మ చెప్తారు, తత్తేను కంపాం సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకం కృత్వాత్మపుర్భిర్విదధన్నమస్తే జీవేతయో ముక్తి పదే సదాయ భాక్. అంటే ఎప్పుడన్నా కొన్నిసార్లు భక్తులు ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖాలే మా శాశ్వతం, ఎవరికి ఎప్పుడో ఏదో రకమైన సమస్యలు వస్తాయి. అట్లాంటప్పుడు భక్తులు ముఖ్యంగా ఎప్పుడైనా ఇట్లా విపత్కర స్థితిలో అతను ఉన్నప్పుడు ఏంటంటే, అతను నాకెందుకు భగవంతుడు ఇలా చేశాడు అని ఆక్షేపించాడు, భగవంతుడి మీద ద్వేషాన్ని పెంచుకోడు. అతను ఏమనుకుంటాడంటే ఇది కూడా భగవత్ ప్రసాదమే. ఈ జరుగుతున్న పరిస్థితులు, నాకున్న ఈ విపరీత పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే నేను పూర్వం చేసిన నా తప్పుల వల్లనే వచ్చాయి. అంటే ఈ ఈ కర్మలకు నేనే బాధ్యుడు, భగవంతుడు కాదు అన్న విషయాన్ని అతను తెలుసుకుంటాడు. తెలుసుకోవడం వల్ల ఏంటంటే భగవంతుడు ఇలా ఎందుకు చేశాడు, నేను ఏం అడిగాను, ఆయన ఏమి ఇచ్చాడు, అట్లా ఆలోచించాడు అనమాట. అటువంటి వాళ్ళు ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో భగవంతుడిని శరణు వేడి ఉంటారు కాబట్టి వాళ్ళు దేనికి క్వాలిఫైడ్ అవుతారు అంటే ముక్తి పదేశ దాయభాకు. ఒక తండ్రి వారసత్వానికి సంతానం ఏ రకంగా ఆటోమేటిక్ గా ఎప్పుడు తండ్రి చనిపోయే, పిల్లలు బతికి ఉండి తండ్రి చనిపోతే తండ్రి యొక్క ఆస్తి ఆటోమేటిక్ గా సంతానానికి వచ్చినట్టుగా ఎప్పుడైనా కష్టాలకు భగవంతుడు పరీక్షగా తలిచి తన కర్మలకు తనే బాధ్యుడని తెలుసుకొని ఆ వచ్చినటువంటి ఎటువంటి ఏమంటారు విపత్తుని కానీ ఎటువంటి సమస్యని కూడా సహనంతో ఎవరైతే స్వీకరిస్తారో అటువంటి వాడికి పొందే రివార్డ్ ఏంటంటే అతను ఆధ్యాత్మ లోకాలకు వెళ్లేందుకు యోగ్యుడై ఉంటాడనమాట. మన మన విశ్వాసము సతమతం అవుతూ గోడ మీద పిల్లిలాగా ఎప్పుడు ఇటో ఎప్పుడు అటో, మనకు కావాల్సింది కాగానే ఆహా భగవంతుడు అనుకోవడం, మనకు కావాల్సింది అనుకోకపోతే భగవంతుడు ఉన్నాడా, ఈ భగవంతుడు ఇంత కఠినాత్ముడు అట్లా భావిస్తాం కదా. ఆ రకంగా కాక సర్వకాల అవస్థలందు ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడి పట్ల ఉండే భక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా భగవద్ధామానికి చేరి తీరుతారు. నీకు కొంచెం ముందు కావచ్చు, కొంచెం వెనుక కావచ్చు, కానీ నీ విశ్వాసము, నీ యొక్క భక్తే నేను స్వామిని చేరుస్తుంది అనమాట. అందుకని ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ మనకు. ముఖ్యంగా మన దైనందిక జీవితాల్లో ఒకసారి ఆరోగ్య సమస్యలు రావచ్చు, కొన్నిసార్లు
ఆర్థిక సంపద సమస్యలు రావచ్చు. ఇంకా లేకుంటే ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి కదా. వీటన్నిటి కూడా మనం భగవంతుణ్ణి దోషిగా నిలబెట్టకుండా మన కర్మల మూలంగానే మనం ఈ రకంగా అనుభవిస్తున్నాం. భగవంతుడు ఎంతో దయతో మన కర్మల్ని మన సబ్బుతోనే కడిగేస్తున్నాడు. ఈ చిన్న చిన్న కాలు పోవాల్సింది వేలు పోయినట్టుగా ఎంతో పెద్ద సమస్యల్ని కూడా చిన్న చిన్న పనిష్మెంట్స్ ద్వారా భగవంతుడు మనల్ని సేవ్ చేస్తున్నాడు అని కనుక ఎప్పుడైతే ఆ విశ్వాసం మనలో ఉంటుందో తప్పకుండా భగవత్ కరుణకు మనము పాత్రలు అవుతాం. ఆయన మనపై కరుణ చూపించి తీరాల్సిందే. అంటే ఆ అర్హతను మనము అట్లా సంపాదించుకోవాలి. అది భగవంతుడు కరుణామయుడు అంటే ఆ కరుణం పొందేందుకు అర్హునిగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. అందుకని ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. నేను అప్పుడు కూడా చెప్పిన ఫస్ట్ క్యాంటో రోజు కూడా 46వ శ్లోకంలో నవై సతాం త్వచ్చరణార్పితాత్మనాం భూతేషు సర్వేష్వపి పశ్యతాం తవ భూతాని చాత్మన్య పృథగ్ధి దృక్షతాం ప్రాయేణ రోషోపి భవేద్యథా పశుం. హరే కృష్ణ. హరే పద్మాక్షి కృష్ణ మాతాజీ. మాతాజీ. చదవాలా మాతాజీ? ఓకే. పద్మాక్షి మాతాజీ చదువుతారు, నెక్స్ట్ జయశ్రీ మాతాజీ, ఆ నెక్స్ట్ సరోజన మాతాజీ, తర్వాత మిగతా వాళ్ళు. చదవండి మాతాజీ. పద్మాక్షి. హరే హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. न वै सतां त्वच्चरणार्पितात्मनां भूतेषु सर्वेष्वभिपश्यतां तव भूतानि चात्मन्यबुद्धिदिदृक्षतां प्रायेण रोषाभिभवेद्यथा पशुम्. హే ప్రభు, నీ చరణ కమలములకే సారీ. తమ జీవితమును అర్పించినట్టి భక్తులు సర్వుల యందు నిన్ను పరమాత్మ రూపమున గాంచుచు జీవుల నడుమ భేదభావమును చూపుకుందురు. అట్టివారు ఎల్ల జీవులను సమానముగా గౌరవింతురు. కేవలం భేద దృష్టినే కలిగియుండు పశువుల వలె వారెన్నడూను క్రోధవశులు కారు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మ. నేను ఫస్ట్ నేనేదో చదవమన్నా అంటే నేను నీ ప్రశ్నకు చిన్న జవాబు ఏంటంటే, అడిగావు కదా ఇప్పుడు మన అజామిలుడి గురించి చదువుకున్నాం మనము ఇంతకంటే ముందు శ్లోకంలో. మరి అజామిలుడికి ఈ జన్మలో భగవంతుని యొక్క లోకం ప్రాప్తమైందా తర్వాత జన్మలోని? ఇదే జన్మలో. ఇది మనకు 6వ స్కందంలో 2వ అధ్యాయంలో 20 శ్లోకాల నుంచి 44 శ్లోకాల దాకా ఎప్పుడైతే యమదూతలను వారించి విష్ణుదూతలు వాళ్ళని పంపించేస్తారో అప్పుడు యమదూతను చూసి భయపడ్డటువంటి అజామిలుడు వీళ్ళని చూసి వీళ్ళని రక్షించగానే అతనికి చాలా రిలీఫ్ వస్తుంది అనమాట. వాళ్ళతో పలకరిద్దాం అనుకునే లోపలనే వాళ్ళు అక్కడి నుంచి కనుమరుగైపోతారు చిరునవ్వు ముఖాలతోటి. కానీ అతను అది మర్చిపోలేకపోతాడు. తను స్వప్నంలో ఉన్నాడా, నిజం చూస్తున్నాడు. నిజమైతే మరి వాళ్ళు కూడా లేరు, యమదూతలు కూడా లేరు. అప్పుడు అతను గ్రహించుకుంటాడు, నేను నామమాత్రాన్న నారాయణ అని నేను నా మనవడిని అనుకుంటే భగవంతుడు ఎంత కృపతో ఆయన అనుచరులను పంపించారు. కానీ నేనేం చేశాను, జీవితంలో బ్రాహ్మణ కుటుంబంలో ఉండి నా పెద్దవాళ్ళైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశా, ఆచారాలు భ్రష్టు పట్టించా, భక్తిని వదిలేసా, ఒక వేష వండిన పదార్థాలను తిని ఆనందించా. నేను ఎంత అంటే నాకు ఈ జీవితాన్ని ఎంత వృధా చేసుకున్నా, నేను దుర్లభం మానుష జన్మం అని బాధపడతాడు. ఆ బాధ నుంచి అతనికి ఏంటంటే ఈ ఈ వచ్చిన అవకాశాన్ని అతను ఇంకా చేయిదారి తెచ్చుకోలేదన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే గుణపాఠం నేర్చుకున్నాడు. దాంతో అతను ఏంటంటే ఎంబడే ఈ భౌతిక వాంఛల నుంచి, భౌతిక విషయాసక్తుల నుంచి బయటపడి అతను హరిద్వార్కి వెళ్తాడటమ్మా. హరిద్వార్కి వెళ్ళి అక్కడ ఒక విష్ణు ఆలయంలో ఆయన మొత్తం ఈ భౌతిక కార్యక్రమాలన్నీ ఆపేసి ఆ భగవంతుని సేవతో, భగవంతుడి ధ్యానంతోనే అతను జీవితాన్ని గడుపుతుంటాడు అనమాట. అట్లా కొన్నాళ్లకు ఆ ఈ భగవంతుడి విష్ణులో దూతలు మళ్ళా ఎవరినైతే అతను చూశాడో, స్వప్నం అనుకుంటున్నాడో వాళ్ళతోటి ఒక విమానం కలిసి వాళ్ళు విమానంలో వస్తారనమాట. వచ్చి అతన్ని ఆహ్వానిస్తారు. అప్పుడు ఈ భౌతిక శరీరాన్ని అతను త్యాగం చేసి వెళ్ళిపోతాడు అనమాట విష్ణులోకాలకు. ఇది మన అజామిలుండి. అంటే మనం ఆరో స్కందానికి టైం పడుతుంది కదా, అందుకని నేను అనుకున్నా సరే ఒకసారి క్లియర్ చేస్తే మీకు మీతో పాటు మిగతా వాళ్ళు కూడా అది హెల్ప్ఫుల్ గా ఉంటుందని. హరే కృష్ణ.
థ్యాంక్ యూ ఆ, మాతాజీ. ఆరో స్కందం ఎన్నో అధ్యాయం మాతాజీ? ఆ- ఆరో స్కందంలో 2వ అధ్యాయం. యా. థ్యాంక్ 1, 2, 3 వీటికి సంబంధించే ఉంటుంది. ఆ, ముందు అతను ప్రీవియస్ లైవ్ అంటే ముందు ముందు అతను ఏ రకంగా ప్రవర్తించాడు, తర్వాత ఈ మారిన పరిస్థితులు ఏంటి, ఈ మారినాక అతని ప్రవర్తన అంత ఎట్లా ఉంది, యమలో యమ భటులు రావడము, విష్ణు భటులు రావడంతో యమ భటులు వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్ళిపోయినా కూడా వాళ్ళకు డౌట్, అరే ఏమిటి ఇంత పవర్ఫుల్ కదా, ఎందుకు వాళ్ళు యమదూతలు వాళ్ళ పనిని వాళ్ళు ఎందుకు చేయలేకపోయారని మళ్ళీ యముడి దగ్గరికి వెళ్తే ఆయన భగవంతుని యొక్క నామ మహిమ, అతన్ని భక్తి చేస్తే ఉండే బెనిఫిట్స్ అవన్నీ చెప్తారంట. ఎప్పుడు కూడా మీరు విష్ణు భక్తుల జోలికి వెళ్ళొద్దు అని చెప్తారు. అందుకే మన వాళ్ళు ఏంటంటే పెంపుడు కుక్క కనుక పట్టి ఉన్నట్టు మనము ఈ కంటిమాలను ఎందుకు పెట్టుకుంటాం అంటే మేము భగవంతుడికి పెంపుడు కుక్కలము, ఆయన అదుపులో ఉన్న వాళ్ళము అని. అంటే యమదూతలు కూడా చూసి ఓహో వీళ్ళు భగవంతుడు సరెండర్ అయ్యారు అనుకుంటారట. హరే కృష్ణ. ఓకే తల్లి. సో 46వ శ్లోకంలో ఆ మన ఇప్పుడు చెప్పినట్టు శిల ప్రభుపాద ఏమన్నారంటే, ఎవరైతే గొప్పవాళ్ళు ఉంటారో, భక్తులు ఉంటారో, వాళ్ళు ఏంటి అంటే ఎవరైతే భగవంతుని యొక్క పాదాలకే తమ జీవితాన్ని అర్పించుకున్నారో వాళ్ళలో ఉండే గొప్ప గుణం ఏంటంటే అందరిలో కూడా పరమాత్మనే చూస్తారు. మనము భగవద్గీతలో 4వ శ్లోకంలో చదువుకున్న 4వ అధ్యాయంలో వస్తుంది కదా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తిని. అంటే ఒక బ్రాహ్మణులో, ఒక చండాలంలో, ఒక ఏనుగులో, ఒక ఆవులో, అన్ని చోట కూడా అతను భగవంతుణ్ణి పరమాత్మ రూపంలో అతను దర్శించుకుంటాడనమాట. కాబట్టి బాహ్యంగా ఏ తొడుగు ఉన్నా కూడా ఆడ మొగ, పశువు, జీ లేకుంటే మనుషుడు, పక్షి, ఏమి భేదాలు చూడాడు. ప్రతి దాంట్లో ఎవరైతే పరమాత్మ రూపంలో ఉన్నారో అటువంటి స్వామిని వాళ్ళు చూస్తారు. కాబట్టి అందరినీ కూడా సమానంగా గౌరవిస్తారు. ఆ, బహుశా సంత నామదేవి అనుకుంటా, ఇద్దరు కూడా సార్ కూడా చెప్పాను నేను. చపాతి చేసి పెడితే కుక్క వచ్చి తీసుకొని పారిపోతుంటది. అతను ఎంబడి పడతాడు అనమాట, అయ్యో స్వామి దీని మీద నెయ్యి వేసలేదు అని. అంటే దాంట్లో కూడా అతను భగవంతుడిని చూసి కుక్క రొట్టె తీసుకెళ్ళిపోతుంది, భగవంతుడే కొరూపంలో వచ్చి తీసుకువెళ్తున్నాడు, సూకి రొట్టె ఎలా తింటాడు నెయ్యి లేకుండా అని ఆయన చాలా తాపత్రయపడ్డాడట, బాధపడ్డారట. అది గొప్ప గొప్ప భక్తుల యొక్క లక్షణం అన్నమాట. కానీ ఎవరైతే భేద దృష్టి ఉంటుందో అటువంటి వాళ్ళు పశువులు. వాళ్ళు ఆ క్రోధాన్ని జయించలేరు, కానీ పరమ భక్తులైతే వాళ్ళు క్రోధాన్ని జయించగలుగుతారు అని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే ఆ భక్తులు క్రోధం తెచ్చుకోరు. ఇది ఇంపార్టెంట్ కదా. అతను బ్రహ్మ తీసుకురా శివుడు ముందు ఉండదలుచుకున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే భక్తులు క్రోధం తెచ్చుకోరు. మరి నువ్వెందుకు ఆగ్రహించావు, క్రోధించావు? ఎందుకు అంటే అతను ఆ దక్షుణ్ణి శిక్షించారు కదా, అందుకని నువ్వెందుకు ఆగ్రహించావు అని అతను అడుగుతున్నాడు అనమాట. అడుగుతూ ఇంకేమన్నారంటే బ్రహ్మ 46 కదా, యా, 40 మాతాజీ. 40 మనం ఎన్నో శ్లోకము 47 కదా. దీంట్లో 46 ఏమంటారు, అయింది. ఇప్పుడు 47 46 చదవాలి. అయితే శివుడు అనొచ్చు బహుశా, అరే నేను గనక కోపం తెచ్చుకోకపోతే, నేను వీళ్ళను తగిన విధంగా శిక్షించకపోతే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తప్పులు చేస్తా కూడా మనకు ఎటువంటి శిక్ష ఉండదు అని ఇంకా 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 దోషాలు చేసే అవకాశం ఉంది కదా అని ఆయన అంటారేమో అని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఆ దోషాలను నెక్స్ట్ శ్లోకాలు చెప్తారు, దోషాలకు వాళ్ళ తగిన శిక్ష పడుతుందని. కానీ ఈ శ్లోకాన్ని దర్శించుకున్న అందులో ఏం చెప్పారు అంటే, ఒకవేళ మనకు భగవంతుడు ఆగ్రహించినట్టు, వాళ్ళను దండించినట్టు, ఆయన క్రోధానికి వీళ్ళను గురి చేసినట్టు అనిపిస్తే, వాళ్ళ చర్యలకి ఇది ప్రతి చర్యలాగా మనకు అనిపించినప్పటికీ అది దానవుల పట్ల ఏంటి, అది ఒక వరము అని చెప్తున్నారు అనమాట. అది మనం ఇద్దరు కూడా చదువుకున్నాం. ఆ అంటే సరే, ఆ హిరణ్యకశిపు, హిరణ్యాక్షులు, తర్వాత శిశుపాల, దంతవక్రుడు, వీళ్ళంతా ఆయన సొంత పార్షదులు, జయ విజయులు. కానీ మిగతా వాళ్ళు కూడా ఈవెన్ ఆ కురుక్షేత్ర యుద్ధం అప్పుడు
ఆ యుద్ధంలో భగవంతుడు దర్శనం వల్ల అక్కడున్న ఎన్- ఎవరెవరైతే వీరులు సమావేశమయ్యారో ఇరు పక్షాల్లో వాళ్ళందరి కూడా భగవత్ ప్రాప్తి జరిగింది అంటారు. అంటే భగవంతుని క్రోధం కూడా మనకది వరంలాగానే అన్నమాట. కాబట్టి శుద్ధ భక్తులు అయిన వారు ఏంటంటే భగవంతుడి కోపము శత్రువుల పట్ల దుష్టుల పట్ల తమ పట్ల ఆయన ప్రీతి వరదానము ఈ వీటిని వాళ్ళు ఏమి డిఫరెన్స్ అనిపించదు వాళ్లకు. అంటే భగవంతుడు ఆగ్రహించినా భగవంతుడు అనుగ్రహించినా కూడా ఈ ఆయన ఈ ఏమంటారు, ఉమ్, ఈ ఏంటి ఈ పార్షాలిటీ పక్షపాతంతో ఉంది ప్రవర్తన అని అనుకోరు. ఎందుకు అంటే ఆధ్యాత్మిక లెవెల్ బయటికి మనకు ఆ రకంగా అనిపించినప్పటికీ ఆధ్యాత్మిక స్థాయిలో చూస్తే భగవంతుడితోటి అనుగ్రహించబడడం, భగవంతుడితో శిక్షించబడడం రెండు కూడా మన యొక్క ప్రయోజనం కోసమే అన్నమాట. తర్వాత 47వ శ్లోకం. ఇక్కడ రెండు చెప్పారు ఏంటంటే ఒకటేమో దేవతలు అదే గొప్ప భక్తులు కోపాన్ని తెచ్చుకోరు, నీవు ఎందుకు ఉపగిస్తున్నావు. రెండవది ఏంటంటే శుద్ధ భక్తులకు భగవంతుని యొక్క ఆగ్రహం కానీ అనుగ్రహం కానీ రెండు కూడా ఒకటే. ఆ రెండు కూడా భగవంతుని యొక్క దీవెనలు అని వాళ్ళు భావిస్తారు అని చెప్తూ 47వ శ్లోకంలో ఏంటది పదం, ఆ, కృదు ఏంటమ్మది కృత్ వృద్ధ ఆ, పృథగ్ధియః పృథగ్ధియః కర్మ దృశో దురాశయాః నార్పిత పుత్రుజోనిషం పరాందురుక్త్వైరితు దంచరుంతుదా స్థాన్ తాన్ మావతి దైవవదాన్ భవద్విదః. ఇక్కడ రుంతుదాహ తాన్ మావతి దైవ. యా జయశ్రీ మాత హరే చదవండి. కృష్ణ మాత. హరే కృష్ణ. పృథగ్ధియః కర్మదృశో దురాశయాः పరోదయేనార్పితహృదృజో నిచం పరాంధరుక్తైరితుదంత్యరుంతుదాః తాన్మావధి దైవవధాన్ భవద్విదః. భేద దృష్టి కలిగిన వారు కామ్య కర్మరతులు కుమతులు ఇతరుల సౌభాగ్యమును కాంచి ఓర్వజాలక పరుష వాక్కులతో వారికి దుఃఖమును కలిగించువారు అగు జనులు విధిచే నిహతులైనట్టి వారే. అందుచే నీ వంటి మహితాత్ముడు వారిని మరలా సంహరింపవలసిన అవసరము లేదు. హరే కృష్ణ. ఇంతకుముందు అని చెప్పారు కదా మీరు ఆగ్రహించకూడదు, భక్తులకు కోపం క్రోధం రాకూడదు అని చెప్పారు కదా. ఎందుకు వాళ్ళ మీద క్రోధం తెచ్చుకోవద్దు, వాళ్ళని ఎందుకు పనిష్ చేయొద్దు అంటే వాళ్ళు వాళ్ళ యొక్క కర్మల కారణంగా దైవం చేత విధి చేత వాళ్ళు పనిష్ చేయబడతారు, మీకు ఆ కష్టం అక్కర్లేదు అని చెప్తున్నారు. ఎవరయ్యా అటువంటి వాళ్ళు అంటే ఎవరు ఆ విధిచే నిహతులు లేకుంటే ఆ, వధింపబడే వాళ్ళు ఎవరు అంటే మొట్టమొదటి వాళ్ళు భేద దృష్టి అంటే డిఫరెన్షియేటెడ్ విజన్ అంటారు. వాళ్ళు అందరినీ సమదృష్టిలో చూడరు. వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు నా వాళ్ళు కాదు, వీడు ధనవంతుడు వాడు దరిద్రుడు, వాడు హోదా ఉంది వీడికి హోదా లేదు, అట్లా అనేక విషయాల్లో భేద ప్రవృత్తి కలిగి ఉంటారనమాట. ఆ డిఫరెన్స్ చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఎవరిని విలువ చేయాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని గౌరవించాలని నిశ్చయించుకుంటారు. ఇక రెండో వాళ్ళు ఏంటంటే కామ్య కర్మరతులు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ధర్మ అర్థ కామ ఈ ధర్మ అర్థ కామాల కోసమని వాళ్ళు ఈ ధర్మాన్ని నిర్వర్తిస్తుంటారు. కర్మ ఈ కామ్య కర్మలకు వాళ్ళు బాగా అటాచ్ అయి ఉంటారు. అందుకని వాళ్ళ కామనలు తీర్చుకునేందుకే వాళ్ళ వివిధ కర్మల్ని ఆచరిస్తుంటారు. కొన్నిసార్లు అవి సత్కర్మలు అవుతాయి, కొన్నిసార్లు అవి దుష్కర్మలు అవుతాయి. కానీ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ కోరికల్ని తీర్చుకునేందుకు అలా చేస్తుంటారు అనమాట. మూడో వాళ్ళు కుమతులు. అంటే వాళ్ళు చాలా ఇంగ్లీష్లో వాళ్ళని మీన్ మెంటాలిటీ అంటారు. అంటే వాళ్ళకు యువతల వాళ్ళ యువతలి వాళ్ళ ఆనందం వాళ్ళకు నచ్చదనమాట. ఎందుకు అంటే వాళ్ళ బుద్ధి వక్రంగా ఉంటుంది, వక్రించిన బుద్ధి. ఏది కూడా వాళ్ళు తిన్నగా ఆలోచించరు, వాళ్ళ ప్రవర్తన కూడా అదే రకంగా ఉంటుందన్నమాట. ఆ ఇంకా కొందరు ఉంటారు, వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే
ఓరమి అంటే వాళ్ళలో ఎవరైనా పైకి వస్తుంటే ఎవరైనా సంతోషం ఉంటే వీళ్ళు ఓర్వలేరు అనమాట. అది మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కదా. పక్కింటి వాడి యొక్క అభివృద్ధి ఇతను భరించలేకపోతాడు. నువ్వేది అడిగినా నీ పక్క వాడికి రెండింతలు వస్తాయంటే వాడికి ఎంత ఆ ఓర్వలేనితనం ఉంటుందంటే, అధిగమించిపోతుందంటే, నాకు ఒక కన్ను పోవాలంటాడు. ఎందుకంటే వీడికి ఒక కన్ను పోతే పక్కవాడికి రెండు కళ్ళు పోతాయని. అంటే పక్కవాడికి రెండు కళ్ళు పోవాలి, దానికోసం తను ఒక కన్ను పోగొట్టుకునేది కూడా సిద్ధమైనటువంటి అసూయ ఉంది అతనికి. కుమతులు అనమాట వాళ్ళు. బుద్ధి పరబట్టాడు వాళ్ళకు. ఇక ఐదో రకం వాళ్ళు ఏంటంటే మాటలు మాటలనే తూటాలతో ఇతర వాళ్ళని చాలా కష్టపెడతారు. వాళ్ళు ఆ పరుష వాక్కులు అన్నారు కదా శిలా ప్రభుపాద ట్రాన్స్లేషన్ లో. ఇంకోళ్ళు బాగుంటే చూడలేక వాళ్ళు ఏంటంటే చాలా పరుషంగా మాట్లాడతారు. అసలు మన ఇద్దరు కూడా చదువుకున్నాము. కొన్నిసార్లు ఆయుధాలు చేసే గాయాల కంటే మాటలు చేసే గాయాలు అవి చాలా బాధిస్తాయి, మన జీవితాంతం బాధిస్తాయి. ఎప్పుడో ఎవరో అంటారు కానీ మనకి ఆ సమయంలో మర్చిపోయినాం అనుకున్నా కూడా అది మాటి మాటికి మనకి ఎప్పుడో ఒకసారి గుర్తు చేస్తుంది. ఫలానా వాడు ఫలానా చోట మన గురించి ఈ రకంగా అనవసరంగా అన్నారు, నన్ను అనవసరంగా అన్నారు. అది మనని తొలుస్తూనే ఉంటది లోపల కుమ్మరి పురుగులాగా. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే ఆ దేహ భావనలో ఉంటారు కాబట్టి. ఇంతలి వాడిని చూసి వీడు గొప్ప, వీడు పేద, వీడు నా క్లోజు, వాడు నా శత్రువు, ఈ రకమైనటువంటి భిన్న భావనలు ఉండడము. యువతలి ఆ తనలో ఉండే ఈ ఈ ఏమంటారు భౌతిక కోరికల్ని దేహపరంగా ఆలోచిస్తాడు కాబట్టి వాటిని తీర్చుకునేందుకు కామ్యకర్మలు నడుపుతాడు. తర్వాత ఇంకోటి పైకి వస్తే ఓర్వలేకపోవడము. తర్వాత అటువంటి వాళ్ళకు పరుష వాక్యాలతో బాధ పెట్టడం, గాయపెట్టడం. ఇవన్నీ ఏంటంటే దేహాసక్తి, భౌతిక దేహం పట్లుండే ఆసక్తి వల్లనే. ఎటువంటి ఆత్మానుభవం అంటే నేను ఇది దేహాన్ని కాదు, నేను నిజమైన ఆత్మనన్న అనుభవం, ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఈ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. వాళ్ళ ప్రవర్తన కారణంగా ఏంటి అంటే భగవంతుని చేతనే, దైవం చేతనే వాళ్ళు చంపబడినట్టు భావించాలి. చంపడం అంటే ఒక కత్తి తీసి చంపేస్తారని కాదు. వాళ్ళలో ఉండే ఈ భావనల మూలంగా వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండరు. యా అటువంటి వాళ్ళు ఎప్పుడు బాధల్లో ఉంటారు కాబట్టి వీళ్ళకు విధి వాళ్ళకి ఇచ్చినటువంటి శిక్ష అదే అని మనం అనుకోవాలి. కానీ ఎవరైతే ఆత్మానుభూతి అంటే నేను దేహం కాదు, నేను ఆత్మను, భగవంతుడికి దాసునని తెలుసుకుంటారో అట్లాంటి వైష్ణవుడైనటువంటి శివుడు ఇక్కడ ఎందుకు అలా చేశాడు అని వీళ్ళకు బ్రహ్మ అడుగుతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఎందుకు చెప్పారు అంటే దక్షుణ్ణి వధించకపోయేదుండే, ఆగ్రహం తెచ్చుకొని దక్షుని పనిష్ చేయకపోయేది. అటువంటి వాళ్ళ కర్మలే వీరి ద్వారా వాళ్ళను వాళ్లకు గుణపాఠం నేర్పుతాయి. ఇక్కడ శివుడు ముఖ్యంగా తన ప్రథమ వైష్ణవుడు అంటే పరదుఃఖ దుఃఖి. వాళ్ళ దుఃఖాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ క్లేశాలను తను స్పందిస్తాడు కాబట్టి ఇతను వైష్ణవుడుగా ఉన్నవాడు ఆయన ఆ రకంగా శిక్షించకపోయేదుండే అని బ్రహ్మ తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు అనమాట. ఎందుకట అంటే వైష్ణవుడు యువతల వాళ్ళ దుఃఖాలను చూసి అతను చెలించిపోతాడు. ఆయన యొక్క సత్ప్రవర్తన మూలంగా, అతని మృదువైనటువంటి హృదయం కారణంగా ఎవరిని మాటతో కానీ, మనసుతో కానీ, దేహంతో కానీ చంప ప్రయత్నం చేయడు. అంతేకాక ఏంటి అంటే ఎవరెవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే ఈర్ష్య అసూయలకు లోనుపడి ఈర్ష్య అసూయ అనే వ్యాధులకు లోబడ్డారో వాళ్లను ఈ మాయా బంధాన్ని నుంచి విడిపించాలి, వాళ్ళకు కూడా ఈ కృష్ణ చైతన్యాన్ని ఇవ్వాలి అని తాపత్రయపడతారట భక్తులు. అట్లాంటి భక్తులు ఇప్పుడు కూడా చూస్తున్నాము అని శిలా ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఈ భక్తి అనే విషయాన్ని అందరికి పంచడంలో యువతల వాళ్ళ భక్తిని తెలుసుకొని ఈర్ష్య అసూయ అనే విషయాలను వదిలేయాలన్న తాపత్రయంలో వాడు ప్రచారం చేస్తుంటే ప్రచారంలో వాళ్ళకి ఎన్నో అవరోధాలు, ఎన్నో కష్టాలు కూడా వస్తాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత ఓర్పుతోటి వాళ్ళ ఉద్యమాన్ని నడిపిస్తూనే ఉంటారు. చిన్న ఉదాహరణ చెప్తాం. అమెరికాలో ఇప్పుడు మేముండే ప్రాంతంలో ఉండే నిబంధనలు ఉండవు. ఓపెన్ గా వాళ్ళు
పుస్తక వితరణ అవన్నీ చేయొచ్చు. పాపం ఎట్లాంటి ప్రదేశాల్లో కూర్చుంటుంటే, ఓ బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో మెట్లు ఎక్కుతుంటే ఓ మూలకు చిన్న బెడ్షీట్ ఏదేసుకుని కూర్చొని గిటార్ వేయించుకుంటూ, వాళ్ళు ఎవరిని అడగరు డబ్బులు. వాళ్ళు కీర్తనలు పాడుతూనే ఉంటారు. ఇష్టం ఉన్నవాడు రూపాయో $2 $10 అట్లా వేసి, $10 ఎవరేరు, $1 వేస్తే ఎక్కువ. అట్లా అంటే వాళ్ళకు ఆ చలికాలం ఎండాకాలం అని లేదు, అది ఒక సౌకర్యంగా ఉంది ప్రదేశం అని లేదు, నలుగురు వస్తున్నారు కొందరు చీదరించుకుంటున్నారు అని లేదు, అది లేదు. ఇక పుస్తక వితరణప్పుడైతే ఈ కేరళ లాంటి ప్రాంతాల్లో ఎప్పుడు మంచు కురుస్తుంటుంది. ఆ మంచులో కూడా వీళ్ళు మొత్తం వింటర్ క్లాతింగ్ వేసుకొని వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్, ప్రసాద వితరణ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే కష్టాలు, కానీ ఆ కష్టాన్ని ఛాలెంజ్ గా తీసుకొని వాళ్ళు ఒక్కొక్క పుస్తకాన్ని అమ్ముతున్నప్పుడు ప్రభుపాదకు వాడు చేసిన సేవను తెలుసుకున్న వాళ్ళు కష్టాన్ని మర్చిపోతారన్నమాట. అది అంత ఓర్పు ఎందుకు అంటే ఆ, ఈ భక్తి ప్రచారం చేయాలి అన్న దృఢ సంకల్పాన్ని వాళ్ళు ఎన్ని కష్టాలను ఎదుర్కొనేందుకు. అసలు ఈ పుస్తక వితరణలో ఒక్కొక్కళ్ళు ఎదుర్కొనే సంఘటనలు అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి వింటే. అవి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. చైతన్య మహాప్రభు కూడా ఈ భక్తులకి ఈ సహనం ఎందుకు ఉండాలి అనే విషయాన్ని గురించి ఆయన ఆ, శిక్షాష్టకంగా చెప్తారు. తృణాదపి సునీచేవా తరోరపి సహిష్ణ అమానినా మానదేన, నీకు మర్యాద ఇయ్యకున్నా, నిన్ను అవమానించినా కూడా కీర్తనీయ సదారి, ఎప్పుడు కూడా భగవత్ నామాన్నే మనం జపిస్తుండాలి. అంటే మనకు వచ్చే అవమానాలు ఇవన్నీ దేహానికే అనుకొని, వృక్షం గనక ఎట్లా పండ్ల కోసం రాళ్ళు కొట్టినది పండ్లనే ఇస్తుంది, ఆ రకంగా ఆ వృక్షంకి ఉండే ఆ నమ్ర భావం ఉండాలి. నేను ఎవరికంటే తక్కువ అనే ఆ మిథ్యా గౌరవం ఉండకూడదు అని చెప్పి, వాడు మనకు గౌరవం ఇవ్వకుండా మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అందుకే మనం ప్రభుని ఎందుకు సంబోధించుకుంటాం అంటే, మనల్ని తక్కువ చేసుకొని యువతల వాళ్ళు మనకంటే ఉన్నతంగా ఉన్నారు అని అంగీకరించడము, ప్రదర్శించడానికి ప్రభు అని మనము వాళ్ళను ఉచ్చరిస్తుంటాం అనమాట. అది చెప్పి లాస్ట్ శిల ప్రభుపాద గారు ఏం చెప్పారంటే, ఉదాహరణ చెప్పారు. హరిదాస్ ఠాకూర్ అనే నామాచార్య, ఆయనకి ఎన్నో ఎన్నో రకాల అడ్డంకులు, పరీక్షలు ఎదురైనాయి. అయినప్పటికీ కూడా ఆయన నిరంతరం ఆ జపాన్ని మటుకు అతను ఆపలేదు. నిత్యానంద ప్రభు గురించి మరోసారి మాట్లాడుకుందాం. ఏసుక్రీస్తు కూడా ఆయన ఆఖరికి శిలవ మీద వేసి మేకులతో కొట్టినప్పటికీ కూడా అతను ఆ భగవంతుని యొక్క ప్రేమను 10 మందికి పెడుతూనే ఆయనే దేహాన్ని వదిలేరనమాట. ఇట్లాంటి వాళ్ళు మనం వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అంతేగాని ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని దండించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చచ్చిన వాడిని తిరిగి చంపాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. అట్లని వాళ్ళని మనకు ఎట్లాంటప్పుడు మనం యుక్తల వాళ్ళ మీద రియాక్ట్ అవ్వాలి అంటే, నిన్ను అవమానిస్తే నువ్వు సహించు, ఎందుకంటే అది నీ వ్యక్తిగత అవమానం. కానీ వైష్ణవుల్ని విష్ణువుని కనుక నిందిస్తే దాన్ని నువ్వు సహించకూడదు అని శిలా ప్రభుపాద మళ్ళా మన విధులు మనకు గుర్తు చేస్తున్నారనమాట. 48వ శ్లోకంలో శిలా ప్రభుపాద పర్పోర్ట్ చాలా బాగుంది. 47 మళ్ళా టైం అంటే ఒక్కసారి అందరు చదవండి. 48వ శ్లోకంలో, యస్మిన్ యదా పుష్కరనాభమాయయా దురంతయా స్పృష్టదియా పృథక్తృషః కుర్వంతి తత్ర దురా ఇప్పుడే వచ్చింది మాత, చదువుతాను మాత. ఏ ప్రభు, దుస్తరమగు భగవన్నామంచే మోహితులైన లౌకికులు కొన్ని చోట్ల అపరాధమునర్చినను కరుణాంతరంగుడకు సాధువు దానిని పట్టించుకొనడు. మాయా ప్రభావం వారు అపరాధమునర్చుతున్నారని యోగి అతడు తత్పరిహార్థమై శక్తి ప్రదర్శన కావింపడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బ్రహ్మ ఎంత
ఆ, చలాకరొచ్చు ఇవ్వచ్చు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే నువ్వు వైష్ణవుడివి, నువ్వు సాధు పురుషుడివి, నువ్వు ఆగ్రహం తెచ్చుకొని దక్షుణ్ణి శిక్షించకపోయేది ఉండే, అతన్ని మళ్ళా కాపాడు, అతని మళ్ళా జీవాన్ని ఇవ్వని చెప్తున్నాడు అనమాట. అంటే ఒక మనకు సాధు చెప్పేది పురుషుడికి అమ్మా, ఒక సాధు పురుషుడికి, ఒక వైష్ణవుడికి, ఒక ఉత్తమ భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ చర్చిస్తున్నారనమాట. దీంట్లో ఏం చెప్పారు అంటే ఆ సాధువులు ముఖ్యంగా ఈ కామ్య కర్మల్ని ఎవరైతే ఆచరిస్తుంటారో లౌకికులు, వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి భగవన్ మాయ వల్ల, ఎందుకంటే ఆ మాయ నుంచి బయటపడడం అందరి సాధ్యం కాదు, అట్లాంటి మాయ కారణంగా మాయకు లోపడి వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేస్తే, సాధువుల పట్ల తప్పు చేస్తే వీళ్ళు వాళ్ళను శిక్షించకూడదు అని చెప్తున్నారు అనమాట. వాళ్ళకి తెలియక అది విష్ణు మాయ వల్ల కూడా వాళ్ళు ఆ తప్పు పొరపాటు చేయొచ్చు, కాబట్టి వాళ్ళను ఆ శిక్షించకూడదు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వల్ల జరుగుతున్న పొరపాటు. అటువంటి వాళ్ళ మీద ఈ సాధువులు వాళ్ళ శక్తిని ప్రదర్శించక్కర్లేదు. వాళ్ళకు ఈ సాధన వల్ల, భక్తి వల్ల వాళ్ళకు ఎంతో పవర్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళ మీద వీళ్ళు ప్ర ఆ శక్తి ప్రదర్శించారు. అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు వీళ్ళను ఆ రకంగా శిక్షించక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మ ఫలాలే వాళ్ళ మీద వాళ్ళను ఆ ఎదుర్కోబోయే పరిణామాలకు గురి చేస్తాయి. వీళ్ళు ఏమి చేయకంటే వీళ్ళ చేతికి మట్టి అంటకుండా, వీళ్ళ అనవసరంగా శిక్షించి అరే వైష్ణవులు ఇలా చేస్తారే అనుకునే అవకాశం ఇవ్వకుండా వాళ్ళని వదిలేసేస్తే వాళ్ళు చేసిన కర్మలే వాళ్ళని శిక్షిస్తాయి అని చెప్తున్నారు అనమాట. సాధు మహాత్ములు ప్రతీకారం చేపట్టరు. అంటే కొన్నిసార్లు వాళ్ళు తమకు కష్టం కలిగించిన, నీ వల్ల మాకు కష్టం కలిగిందని మళ్ళీ వాళ్ళు ద్వేషభావాన్ని, ప్రతీకారాన్ని చూపారు. దానికి ఉదాహరణ మనకు పరీక్షిత్తు గురించి చెప్పారు. పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళడం, ఆయనకు దాహం అవ్వడం, ఋషి ఆశ్రమానికి వెళ్ళడం, అతని యొక్క ప్రతిస్పందన లేకపోతే ఆగ్రహించి చచ్చిపోయిన పాము అతను మెడలో వేయడం, ఈ సంగతి తెలిసి భృంగి అతను వెంటనే మహారాజు అది ఎవరు ఏంటి పరిస్థితులు ఏంటి ఏం తెలుసుకోలేదు, 7 రోజుల్లో అతను పాము కాటుకు గురైపోయి చనిపోతాడని శపిస్తాడు. కానీ పరీక్షిత్ మహారాజు ఎవరు? ఆయన మామూలు వాడు కాదు కదా, ఆయన ఈ కురువంశానికి చెందినవాడు, ఆ సాక్షాత్ భగవంతుడికి మేనల్లుడు, ఎంత గొప్ప రాజు. ఆయన యొక్క కీర్తి ప్రతి చోట నలుగు చోట్ల వ్యాపించింది. అయినప్పటికీ కూడా ఆయన ఏంటి అంటే ఆ పిల్లగాడు అజ్ఞానంతో ఆవేశంతో ఇచ్చినటువంటి శాపాన్ని అతను స్వీకరించిండు అనమాట. రెడీ అయిపోయిండు. ఎప్పుడైతే ఇట్లా బాలుడు నీకు 7 రోజులు మరణమాసన్నం అవుతుందని తెలిస్తే అతను పోయి ఆ బాలుడితో ఆర్గ్యుమెంట్ శిక్షించే ప్రయత్నాలు ఏమి చేయలేదు. అతను రాజ్యాన్ని, కుటుంబాన్ని అన్నిటినీ కూడా ఆయన విసర్జించి భగవంతుని యొక్క లీలల కోసం, భగవద్ నామాని కోసం ఆయన సమయాన్ని కేటాయిస్తారనమాట. కాబట్టి ఎందుకు చేశారు అంటే అమ్మా నేను చెప్పండి రాధామాతజీ, కానీ ఇటు అధికారం ఉంది, అటు భౌతికంగా కూడా శక్తులు ఎన్నో యుద్ధాలు చేస్తున్నాడు, ఆయనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈ బక్క బ్రాహ్మణుడి మీద ఎటువంటి ప్రతీకారం కూడా చూపించలేదన్నమాట. ఎందుకంటే బ్రాహ్మణులు పట్ల ఆ గౌరవాన్ని ప్రదర్శించారు అక్కడ అనమాట. కానీ ఆ ప్రదర్శన అనేది ఆ శాపాన్ని అతను వినయంగా ఎందుకు తీసుకున్నారు, ఆ శిక్షను ఎందుకు అంగీకరించారు అంటే తన ద్వారా భగవంతుడు మానవ జాతికి శ్రీమద్ భాగవతాన్ని అందించాలనుకున్నారు. కాబట్టి తనకు కష్టమైన, తనకు నష్టమైన సర్వజన శ్రేయస్సు కోసం ఆయనే ఆ శాపాన్ని ఆయన తీసుకున్నారనమాట. తీసుకున్నాడు కదా అని మనము పరీక్షిత్తు కంటే బ్రాహ్మణ బాలుడు పవర్ఫుల్ అని మనం అనుకోలేమన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ మానవాళి క్షేమం కోసం వాళ్ళు ఆ శిక్షను ఓర్పుతో, సంతోషంతో, వాలంటరీగా అంటే వాళ్ళంతల వాళ్ళుగా వాటిని స్వీకరించారనమాట. ఇంకోటి ఏంటంటే మన ఈ కనెక్షన్ లో
ఒక్కసారి నిత్యానంద ప్రభుని కూడా తలుచుకోవచ్చు. అందుకే ఇంతకుముందు అన్న నిత్యానంద ప్రభు గురించి తర్వాత శ్లోకంలో మాట్లాడదామని. ఎప్పుడైతే అతను చైతన్య మహాప్రభు అభిష్టం మీద భగవన్నామాన్ని ప్రచారం చేస్తూ అందరినీ నామాన్ని జపించమని చెప్తూ ఆ ప్రయత్నంలో జగాయమాత ఆయన్ని కలవడం, వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా సర్వ దుర్లక్షణాలకు అలవాటు పడిన వాళ్ళు, మంచి చెప్తే వాళ్ళకు నచ్చలేదు. నిత్యానందుని వాళ్ళు గాయపరిచినప్పుడు ఈ విషయం తెలిసి చైతన్య మహాప్రభు పరిగెత్తిన వచ్చి వాళ్ళని శిక్షించాలని ఆయన సుదర్శన చక్రాన్ని విడిచే ప్రయత్నంలో ఉన్నప్పుడు నిత్యానంద వాళ్ళ వల్ల గాయపడి వాళ్ళ కష్టం కలిగినప్పటికీ కూడా వాళ్ళ తరఫున చైతన్య మహాప్రభును క్షమాపణ వేడి తను ఇన్నాళ్ళు చేసిన సాధన ఫలాన్ని ఆయన ఇస్తూ వాళ్ళను క్షమించమని అడుగుతాడనమాట. అంటే తాము ఎంత కష్టమైనా కూడా వాళ్ళ ఉద్ధరించాలి అన్న ఆ మహోన్నతమైనటువంటి నేచర్ ఆయనకున్నది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి శక్తి లేదని కాదు, శక్తి వాళ్ళు ప్రదర్శించరు. వాళ్ళు మన సంక్షేమాన్ని మన మంచిని కోరుతారు కాబట్టి సహనంతో వ్యవహరిస్తారని తెలుస్తుంది. 49వ శ్లోకంలో భవాంసు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతి సమస్తదృక్ తయా నేను చదవనా మాతాజీ? నన్ను పూర్తి చేసి నాకు చదవండి. సారీ. భవాంసు పుంసః పరమస్య మాయయా దురంతయా స్పృష్టమతి సమస్తదృక్ తయా హతాత్మ స్వనుకర్మ చేతః స్వనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో. చదవండి. భవాంసు పుంసః పరమస్య మాయయా దురాంతయస్పృష్టమతి సమస్తదృక్ తయా హతాత్మ స్వను కర్మచేతః స్వనుగ్రహం కర్తుమిహర్హసి ప్రభో. హే ప్రభు, భగవానుని ప్రబలమగు మాయా ప్రభావముచే నీవెన్నడునూ మోహితుడువు కావు. కనుకనే సర్వజ్ఞుడగు నీవు ఆ మాయచే మోహితులై కామ్య కర్మ రతులయడి వారి ఎడ కరుణా కటాక్షమును చూపవలను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ప్రణామం. హరే కృష్ణ. ఎక్కడ ఓకే. ఎనీవేస్, దీంట్లో ఏం చెప్తున్నారంటే సామాన్యులు భగవంతుని యొక్క ఆ మాయలో పడవచ్చు, కానీ నువ్వు గొప్ప భక్తుడివి. అటువంటి నీవు ఆ మాయకి ఎప్పుడు మోహపడవు, మోహితుడవు కావు. కాబట్టి ఎవరైతే ఆ మాయ వల్ల మోహితులైతారో, ఆ మాయాజాలం వల్ల కామ్యకర్మల పట్ల ఆసక్తి ఉంటుందో వాళ్ళ పట్ల నువ్వు కరుణను ప్రదర్శించాలి అని కోరుకుంటున్నాడు అనమాట. వైష్ణవుల పట్ల మాయా ప్రభావం ఎప్పుడూ ఉండదు అని శిలా ప్రభుపాదుల వారు మళ్ళీ భాషలు కూడా చెప్తున్నారు. వైష్ణవుడు అయిన వాడెవడును మాయా ప్రభావం చే మోహితుడు కాబోడు. శ్రీకృష్ణ భగవాన్ దివ్యమగు ప్రేమయుత సేవ ఎందుకు ఏది కాపాడుతున్నది అతను మాయ నుంచి, మాయ బారిన పడకుండా అంటే ఎప్పుడూ అతను భక్తియుత సేవలో ఉండడం వల్ల, భగవంతుడి పట్ల ఉండే ప్రేమ వల్ల ఆయన చేసే ఈ సేవల కారణంగా ఏంటంటే మాయ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అదే మనకు భగవద్గీతలో చెప్పారు, దైవీ హేషా గుణమయి మమ మాయా దురుత్యయ. ఈ భగవంతుని యొక్క ఈ శక్తి, దైవీ శక్తి వల్ల ఉండే ఈ 3 మాయలు ఉంటాయి కదా, ఆ మాయతోటి ఎవరు బయటికి రాలేరు, దైవీ మాయను ఎవరు దాటలేరు. కానీ మామేవయే ప్రపద్యంతి, ఎవరైతే ఆయన శరణు చూస్తారో వాళ్ళకి అది ఏంటంటే చిన్న గోష్పాదం దాటినంత అవలీలగా ఈ దైవీ మాయను కూడా వాళ్ళు దాటవచ్చు అనమాట. నాకు శరణు వచ్చిన వారు దాన్ని సులభంగా దాటగలుగుతారు. సో వైష్ణవుడు ఈ మాయకు లోను కాడు కాబట్టి ఎవరైతే మాయ ప్రభావంలో మోహితులయ్యారో వాళ్ళ మీద ఆగ్రహించకుండా వాళ్ళకు రక్షణ కల్పించాలి, వాళ్ళ పట్ల ఆదరణ చూపించాలి అంటున్నారు. ఎందుకు అంటే ఈ మాయ నుంచి బయటికి రావాలి అంటే 2 ఒకటి మామేవయే ప్రపద్యంతే, భగవంతుడినా సంపూర్ణ శరణాగతి చేయాలి. అది లేకపోతే కనీసం ఆ భగవద్భక్తులనన్నా ఆశ్రయించాలి. భగవద్భక్తుల కరుణ వల్లనే
వాళ్ళ ఈ మాయాబంధం నుంచి బయటికి రావచ్చు. కొన్నిసార్లు భగవంతుడి రూల్స్ స్ట్రిక్ట్ గా ఉండొచ్చు, కండిషన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండొచ్చు, కానీ భగవంతుడి భక్తులు ఇంకా వైష్ణవుడు పరదుఃఖ దుఃఖి, వాళ్ళ దుఃఖాలు చూసి అతను దుఃఖిస్తాడు. అందుకని ఏంటంటే భక్తులను ఆశ్రయించి వాళ్ళని ఆదరించి వాళ్ళని కనుక అనుసరిస్తే చాలా సులభంగా మాయా బంధం నుంచి బయటికి మనం రావచ్చు అనమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. అందుకని మనం ఎప్పుడు భక్తులను గౌరవించాలి. ప్రతిరోజు మనం ఈ నామాపరాల తర్వాత చదువుకునేది సమస్త కోటి వైష్ణవ వృందకి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఎందుకు అట్లా చెప్తున్నామంటే వాడు కల్పవృక్షాలు లాంటి వాడు. కల్పవృక్షం ఏంటంటే ఫలానా సీజన్ ఫలానా పండు అని కాదు. నువ్వు ఏ సీజన్లో పోయి ఏ పండు అడిగినా ఏదైనా తక్షణమే నువ్వు అనుకున్నంత లోపలే అది నీ చేతిలోకి వస్తుందట. అంటే మనకున్న కోరికలన్నిటినీ తీర్చేది కల్పవృక్షం. కాబట్టి ఈ వైష్ణవులు కూడా అటువంటి వాళ్ళు. అందుకని మన వల్ల ఎటువంటి తప్పులైనా వాళ్ళు మన మీద చూపించి కరుణతోటి మనము మాయ యొక్క ప్రభావం నుంచి బయటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ ఎప్పుడైతే మాయా ప్రభావం మన మీద తగ్గుతుందో కర్మల పట్ల ఆసక్తి కూడా, డిటాచ్మెంట్ పెరుగుతుంది అన్నమాట. ఇవన్నీ ఎందుకు అంటే ఒక వైష్ణవుని కలవడం. వైష్ణవ ప్రచారకుడు వాళ్ళ హృదయాన్ని, అంటే మన ఎవరైతే కర్మీస్ ఉంటారో, ఎవరికైతే కామ్యకర్మల పట్ల అనురక్తి ఉంటుందో వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తాడంటే భగవంతుడిపై ఆకర్షితుడయ్యేటట్టుగా చేస్తాడు. మనం ధనుర్దాస్ కథ కూడా చదువుకున్నాం. ఆయన భార్యను సేవించేవాడు, భార్య అందమే సృష్టిలో చాలా అందమైంది అనుకునేవాడు. రామానుజాచార్యులు ఏం చేశారని తీసుకెళ్ళి నీకు ఇంతకంటే అందమైన వస్తువు చూపిస్తా నేను అని చెప్పి తీసుకెళ్ళి ఆ రంగనాథుడిని దర్శనం చేయించారనమాట. ఎప్పుడైతే స్వామి యొక్క సౌందర్యాన్ని చూశారో ఆచార్య కటాక్షంతో ధనుర్దాసు ఆయన మనసు పూర్తిగా భగవంతుడిపై ఆకర్షించబడింది. ఈ రకంగా ఏంటంటే మనకు వైష్ణవులు తర్వాత గురువులు, ఆధ్యాత్మిక ఆచార్యులు మనల్ని ఈ మాయ ప్రభావాన్ని తగ్గించేందుకు దోహదం ఇస్తారు. ఒక్కటల్లా మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళని ఆశ్రయించడం, వాళ్ళు అందిస్తున్న సహాయ హస్తాన్ని మనం పట్టుకోవడం. అంతే. దాంతో వాళ్ళు వాళ్ళ విధిని వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తారు అనమాట. 50 నుంచి 53 శ్లోకాల దాకా ఏంటి అంటే బ్రహ్మ ముందంతా నువ్వు ఇది అట్లా అన్ని చెప్పారు కదా. ఇంకా ఇప్పుడు డైరెక్ట్ గా తను ఏం కోరుకుంటున్నాడో అది శివుని ముందు విన్నవించుకుంటున్నాడు అన్నమాట. 51 చేసి చూద్దాం, ఆపుతాది. అయిపోతే అయిపోతుంది. కుర్వద్వరస్యోద్ధరణం హతస్య భూః త్వయా సమాప్తస్య మనో ప్రజాపతేః నయత్ర భాగం తవ భాగినో దదుః కుయాజినో ఏన మఖో నినీయతే. కృష్ణకుమారి మాతాజీ ఉన్నారు కదా? ఉన్నాను మేడం, ఉన్నానండి. హరే కృష్ణ అండి. హరే కృష్ణ, చదవండి అమ్మా. కుర్వద్వరస్తోద్ధరణం హతస్వభ్యోః త్వయా సమాప్తస్య మనో ప్రజాపతేః నయత్ర భాగం తవ భాగినో దదుః కుయాజినో ఏన మఖో నినీయతే. హరే కృష్ణ. ఓ చదవండి మీనింగ్ చదవండి. ఓ పరమశివ, నీకు యజ్ఞమందు భాగమున్నది. యజ్ఞఫలం ఇచ్చువాడును వాడవు నీవే. దుష్ట పురోహితులు నీకు యజ్ఞ భాగమివ్వమునందున నీవు సమస్తమును ధ్వంసము చేసితివి. ఆ కారణం నా యజ్ఞము అసంపూర్ణముగా నుండి పోయినది కనుక ఆవశ్యకమైనది చేసి నీ భాగమును నీవు గ్రహింపము. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నీ భాగమును నీవు గ్రహించు. ఏం చెప్తున్నానంటే అందరు దేవతలకు కూడా యజ్ఞాల్లో భాగం ఉంటుంది. వాళ్ళ కోట్ ఆఫ్ అది వాళ్లకు అందుతుంది అనమాట. అది నీకు భాగం ఉంది. తర్వాత యజ్ఞ ఫలాన్ని ఇచ్చేవాడు కూడా నీవే. యజ్ఞ ఫలాన్ని ఇచ్చేది మనకు తెలుసు సాక్షాత్ భగవంతుడు. కానీ భగవంతుడితో సమానమైనటువంటి శివుడు కూడా అంత గొప్పవాడు. కాబట్టి ఇక్కడ యజ్ఞ ఫలం ఇచ్చేవాడు నువ్వే అని చెప్పి
ఈ ఉమ్, దక్షుడి యొక్క పురోహితులు, అందుకే వాడిని ఇక్కడ దుష్ట పురోహితులు అంటున్నారు. ఎందుకు దుష్ట పురోహితులు అంటే వాళ్ళు నీకు భాగము ఇవ్వలేదు. కానీ నిజానికి చూస్తే వాళ్ళ వాళ్ళ నేరంలో సగం దక్షునికి చెందుతుంది. ఎందుకంటే దక్షుని ఆదేశం, దక్షుడు అంటే భయం కాబట్టి ఈ దుష్ట పురోహితులు ఆయనకు ఆర్ఘ్యం యజ్ఞభాగం ఇవ్వలేదు. కానీ ఆ కారణంగా శివుడికి చాలా కోపం వచ్చి ఆయన ఏం చేశారు, మొత్తం యజ్ఞవాటికను ధ్వంసం చేయించేశారు. దానివల్ల ఏ యజ్ఞం అయితే తలపెట్టారో అది అసంపూర్తిగా ఆగిపోయింది అని చెప్తున్నారు. కాబట్టి నీకు చెందాల్సిన యజ్ఞ భాగాన్ని నువ్వు గ్రహించు అని అతన్ని సమాధానపరుస్తున్నారు. ఇంగ్లీష్ లో దాన్ని పాసిఫైయింగ్ అంటారు. ఆ కోపాన్ని మెల్లగా దూతున్నారు అనమాట. 51 శ్లోకంలో జీవతాద్యజమానోయం ప్రపంచే తాక్ష్ణీ భగః భృగో శ్మశ్రూణి రోహంతు పూష్ణో దంతాశ్చ పూర్వవత్. హరే కృష్ణ. మాతాజీ చదవనా మాతాజీ? హరే కృష్ణ చదవండి మాతాజీ. మాతాజీ. 1 సెకండ్, హరే నాగమణి మాత చదువుతున్నారు. నెక్స్ట్ మీరు చదవండి అమ్మ. జమానోయం ప్రపద్యేతాక్షిణీ భగః భృగోష్మశ్రూణి రోహస్తు పూష్ణో దత్తాంశ పూర్వవత్. రోహంతు. ఓకే మాతాజీ. యా. కొంచెం ఓ దేవా, నీ కరుణచే యజ్ఞ నిర్వాహకునికి అనగా దక్ష ప్రజాపతికి ప్రాణం తిరిగి వచ్చుగాక. భగుడు తన కన్నులను తిరిగి పొందుగాక. భృగువు తన మీసములను, పూషుడు తన దంతములను తిరిగి పొందుదురుగాక. హరే కృష్ణ. హరే కృష్ణ. మనము లాస్ట్ చాప్టర్ చదువుకున్న వీరభద్రుడు, తర్వాత నంది, తర్వాత వీళ్ళ ఏం చేశారంటే ఆయా వ్యక్తులు చేసిన పొరపాటుకు తగినట్టుగా శిక్షణ ఇచ్చారు. దక్ష ప్రజాపతి కంఠాన్ని శిరఛేదం చేసి అగ్నికి ఆహుతి చేశారు. ఈ భగుడు కళ్ళతోటి సైగ చేసినందుకు అతని కళ్ళు పీకేశారు. ఎవరైతే నవ్వాడో పూషుడు ఆ దంతాన్ని తీసి పడేశారు. ఎవరైతే ఎగతాళిగా మీసం దూకున్నాడో భృగు ఆ మీసాల్ని వాళ్ళు ఖండించేశారు. ఈ రకంగా వాళ్ళ అపరాధాలకు తగినటువంటి శిక్షణ వాళ్ళకు విధించారు. కానీ ఇప్పుడు ఏమడుతున్నారు బ్రహ్మ అంటే, నీవు దయచేసి కరుణతోటి వాళ్ళు ఏవైతే కోల్పోయారో వాటిని వాళ్ళకి అందించు, తిరిగి వాళ్ళకు వాటిని ప్రసాదించు అని అడుగుతున్నారు అనమాట. 52వ శ్లోకంలో కూడా ఇంకొంచెం ఈ చెప్పేది రిక్వెస్ట్ అనమాట. ఇవన్నీ ఆయన ఏంటంటే దాన్ని ఏమంటారు అంటే కరెక్ట్ పదం దొరకట్లేదు. జరిగిన డ్యామేజ్ ని మళ్ళా దాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నారనమాట బ్రహ్మ. దేవానాం భగ్నగాత్రాణం పృథ్విజాం చాయుధాశ్మభిః భవతానుగృహీతానామాశు మన్యో స్వనాతురం. హరే కృష్ణ. మాతాజీ ఇంత చదువుతున్నారు. లక్ష్మీ మాతాజీనా? మాతాజీ నేనే సన్యాస మాతాజీ చదవండి. సవరించటం సర్ది చెప్పడానికై మాతాజీ. ఏంటండి నాకు మాతాజీ? సవరించటం సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవును. అంటే అయిన శిక్షల్ని మళ్ళా మాఫీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారనమాట. డ్యామేజ్ కంట్రోల్ అంటారు, ఆ పదం రాలేదు. జరిగిన వాటిని మళ్ళా చక్కబెట్టే ప్రయత్నాలు అనమాట అవి. చదవండి. దేవానాం భగ్నగాత్రాణం మృత్యుజాం చాయుధాస్మభిః భవతానుగ్రహీతానామాశు మన్యోస్త్వనాతురం. హరే కృష్ణ. ఓ పరమశివ, నీ సైనికుల వలన క్షతగాత్రులైన దేవతలు మరియు ఋత్విజులు నీ అనుగ్రహముచే శీఘ్రమే స్వస్థతను పొందుదురుగాక. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఈ వీళ్ళే కాక మొత్తం శివుని యొక్క రుద్ర పార్షదుల ద్వారా అల్లకల్లోం జరిగి అక్కడ ఉన్న ఋత్వికులు, తర్వాత ఆ దేవతలు వాళ్ళందరూ కూడా గాయాలై పారిపోయారు కదా. రాళ్ళు వేసి తర్వాత స్తంభాలు పీకి నానార్థం విధ్వంసం చేసి ఇచ్చినప్పుడు
వాళ్ళందరికీ అయినటువంటి ఈవెన్ బాధలన్నిటినీ తొలగించి స్వస్థతను కలిగించు. అంటే నీ దయ వాళ్ళు తిరిగి స్వస్థులయ్యేటట్టు నువ్వు కరుణ చూపించు అని అడుగుతారు అనమాట. ఆఖరి శ్లోకం చేసేద్దాం. చేస్తే మనకు హాయిగా నిద్రపోవచ్చు. ఈశతే రుద్రభాగోస్తు యదుచిష్టోద్వరస్య వై యజ్ఞస్తే రుద్రభాగేన కల్పతా మధ్య యజ్ఞహన్. కృష్ణకుమారి మాత చదవండి. మీరు అప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్న పేరు ఉన్నారా? లేకపోతే నాగచంద్రిక మాత చదవండి. హరే కృష్ణ. మాతాజీ ఆ, చదవండి నాగచంద్రిక మాత, ప్రయత్నించండి, ఏం పర్వాలేదు. సరే. నేను చదవాలా మాతాజీ? చదవండి. ఏషతే రుద్రభాగోస్తు మాత యదుచిష్టోద్వరస్య వై యజ్ఞస్తే రుద్రభాగేన కల్పతా మధ్య యజ్ఞహన్. ఓ యజ్ఞ విధ్వంసక, నీ యజ్ఞ భాగమును నీవు స్వీకరించి యజ్ఞము సంపూర్ణమగునట్లు కావింపుము. ఇదేనా మాతాజీ? ఇందాక అదే లాస్ట్ శ్లోకం అదే. ఓహో. ఇప్పుడు ఏమంటున్నారంటే Thank you. యజ్ఞాన్ని విధ్వంసం చేశారు కాబట్టి ఇక్కడ శివుణ్ణి యజ్ఞ విధ్వంసక అని చెప్తున్నారు అనమాట. ఆ రౌద్రంతో వీరభద్రుని మాధ్యమంగా యజ్ఞాన్ని విధ్వంసం చేసి ఆదేశిస్తాడు కదా వీరభద్రుడిని, పోయి దక్షిణ యజ్ఞాన్ని విధ్వంసం చేయమని. అందుకని ఇక్కడ యజ్ఞ విధ్వంసక, నీ యజ్ఞ భాగం ఏదైతే నీ కోటా ఉందో దాన్ని నువ్వు స్వీకరించి యజ్ఞానికి సంపూర్తి చేసేటట్టు, యజ్ఞ సమాప్తి అయ్యేటట్టు అనుగ్రహించు అని చెప్తున్నారు అనమాట. భాష్యం కొంచెం పెద్దది రాశారు, కానీ అది మనకు చాలా బాగా అన్వయించుకోవచ్చు. ఎక్కడ దక్షిణ కాలంలో యజ్ఞం నుంచి మొదలుపెట్టి ఈ కలియుగంలో మనం చేయాల్సిన యజ్ఞం ఏంటో దాకా తీసుకొచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు. అసలు యజ్ఞాలు ఎందుకు చేస్తామంటే భగవంతుని ప్రీతి కోసం చేస్తాం, దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు చేస్తాం. కాబట్టి మనం చేసిన ఏదన్నా దైవ కార్యం ఉంటే అది అసలు భగవంతుడికి ఆనందాన్ని కలిగిస్తుందా, ఆయనకు ప్రీతి కలిగిస్తుందా అని మనం చెక్ చేసుకోవాలి. అంటే నువ్వు అనుకున్న కొన్నిసార్లు ఏంటంటే కొందరికి సేవ పట్ల అనురక్తి ఉంటుంది. నేను సేవ చేస్తున్నా అంటారు. కానీ సేవ ఎవరికి చేస్తున్నా అనుకుంటున్నారో ఆ వ్యక్తికి ఆ సేవ పట్ల ఆనందం ఉందా, సేవను స్వీకరిస్తున్నా లేదా అన్న ఆలోచన చెయ్యం. మన వైపు నుంచే ఆలోచిస్తాం. కానీ భక్తుడు అనేవాడు ఏం చేయాలంటే భగవంతుడు మనం చేసే పనులకు, మనం చేసే సేవలకు, మనం చేసే కార్యాలకు సంతృష్టి పడుతున్నాడా లేదా అని మనం ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే మనం ఏది చేసినా కూడా ఋషికేన ఆ భగవంతుడి కోసమే మనం సేవలు చేస్తుంటాం, ఆయన సంతోషపరిచేందుకే చేస్తాం. లేకపోతే ఏంటి, శ్రమ ఏవహి కేవలం. మనం ఏదైనా ఆఫీసులలో పని చేస్తుంటే ఆ ఆఫీస్ యొక్క యజమాని లేకుంటే మన హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళు మన పని పట్ల అంటే సాటిస్ఫైయింగ్ కూడా సంతృష్టికరంగా ఉండాలి. వీళ్ళు బాగా చెప్తున్నారు, మనం ఇచ్చిన ఆజ్ఞలు చక్కగా నిర్వర్తిస్తున్నారు, ఆఫీస్కి టైంకి వస్తున్నారు, ఎక్కువ తక్కువ లీవులు పెట్టారు, రకరకాల విషయాల్లో మన పై అధికారి మన పట్ల సంతృష్టి చెందేటట్టు ఉంటారు కదా. వాళ్ళు అట్లా మన పట్ల ప్రసన్నులయ్యేందుకు మనము మన ప్రయత్నాలతోటి మన ఉద్యోగాన్ని నిర్వర్తించాలి. అదే రకంగా భగవంతుడు సంతోషం పొందేటట్టు చూడాల్సిన అవసరం అందరికీ ఉంది. ఎందుకంటే భగవంతుడు సంతోషిస్తే, భగవంతుడు సంతృప్తి చెందితే ఆయన కటాక్షం మూలంగా మనకు ఇటువంటి విపత్తులు అనేవి జరగవు. అందుకే రాముడి కాలంలో, ఆయన రామరాజ్య పాలనలో దుర్భిక్షం లేదు, అకాల మరణాలు లేవు. ఇప్పుడు చూడండి, పేపర్ చూడాలంటే భయం. నాకు మొన్నంతా తెలియదు, నిన్న పేపర్ చూసేసరికి టెక్సాస్ లా ఫ్లడ్స్ గురించి, పాపం సమ్మర్ క్యాంప్ కనిపోయిన పిల్లలు, వాళ్ళు తెలుసుకునే లోపలనే అంత నీటి అది రావడము, కొట్టుకుపోవడం, అవన్నీ తలుచుకుంటే చాలా బాధేస్తుంది. క్యాంపుకి పోయి ఎంజాయ్ చేసి పిల్లలు తిరిగి వస్తారనుకుంటున్న పేరెంట్స్ కి పిల్లలు అతాపతా తెలియకుండా పోతే
ఇటువంటి అకాల మరణాలు, ఇట్లాంటి విపత్తులు ఎప్పుడైతే భగవంతుడు సంతృష్టి చెందుతాడో అట్లాంటప్పుడు జరిగే అవకాశాలు చాలా తక్కువనే అన్నమాట. అయితే ఆయన ఏ రకంగా మనం సంతృష్టి పరచాలి అనేవి అవి కూడా మళ్ళీ ఆయన ద్వారా చెప్పబడిన వేదాల్లో, వాంగ్మయాల్లో మనకు గైడ్ చేస్తున్నారు అనమాట. దాంట్లో ఏం చెప్పారంటే భగవంతుడు సంతృష్టి చెందాలి అంటే యజ్ఞం చేయాలి. ఆ అన్నిట్లో మనం చేసే అన్ని వివిధ కార్యక్రమాలన్నిట్లో కూడా ముఖ్యంగా యజ్ఞ నిర్వహణ అన్నమాట. అంటే భగవంతుని ప్రీతి కోసం చేసే కార్యాలు అవి యజ్ఞం అని చెప్తారు. భగవంతుని పక్షంన పని చేయడం అంటే ఆయన కోసం, ఆయన ఆనందపరచడం కోసం చేసే మన కర్మలు ఉంటాయి కదా, ఇవన్నీ యజ్ఞం అంటారు అనమాట. యజ్ఞం కాకుండా ఇంకేదైనా చేస్తే అదేంటంటే భగవాన్ సంతృష్టి కాక మన సంతృష్టి కోసం మనం చేసుకుంటాం కాబట్టి కర్మ బంధనాల్లో మనం బంధిస్తుంది. భవబంధాలు అంటే ఇంకా ఈ జీవన మరణాల వలయంలోనే మనము చిక్కుకొని ఉంటాం అన్నమాట. అది మనం అందరికి తెలుసుకోవాలి. అందుకని మన అందరి శ్రేయస్సు కోసం అని భగవంతుడు 3వ అధ్యాయంలో చెప్పారనమాట. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. అది భగవంతుడి ప్రీతికరం చేయకపోతే అప్పుడు కర్మ బంధాల్లో ఇరుక్కుంటాం అన్నమాట. ఆ కర్మల మూలంగా మనం చేసే వివిధ కర్మల యొక్క ఫలితాలను కూడా మనము వివిధ రకాలుగా అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా భగవంతుడి ప్రీతి కోసమే మనం చేయాల్సిన కర్మలన్నీ ఆచరించాలి అని చెప్తున్నారు. ఏవేవైతే భగవంతుడి ప్రీతి కోసం మన కర్మలను ఆచరిస్తామో అవన్నీ కూడా యజ్ఞమే. అంటే భగవంతుడికి ప్రీతి కలిగించేది ఏదైనా కార్యం యజ్ఞమే. కాబట్టి మనం ఏది చేసినా అది యజ్ఞమే అనబడుతుంది. యజ్ఞం అనగానే యజ్ఞకుండము, ఋత్వికులు, తర్వాత యజ్ఞ ద్రవ్యాలు అవే కాదు, ఏదైతే భగవంతుడి ప్రీతి కోసం చేస్తామో అందుకే కదా మన వాళ్ళ కీర్తన యజ్ఞం అనేది. ఇవన్నీ కూడా యజ్ఞాలు. పుస్తక వితరణ ఒక యజ్ఞం భగవంతుడి కోసం. ఇవన్నీ ఏంటంటే మనము కేవలం ఆయన సంతోషాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తాం అనమాట. ఈ దక్ష యజ్ఞం ఎప్పుడైతే ఆయన పెద్ద ఎత్తున తలపెట్టాడో అప్పుడు దేవతలందరూ కూడా ఏంటంటే ఈ యజ్ఞ పురుషుడైనటువంటి విష్ణువుకు సమర్పించినాక, ఆయన స్వీకరించినాక మిగిలిన ఆహార పదార్థాలు ప్రసాదం అంటారు కదా, ప్రసాదం కోసము వెయిట్ చేస్తున్నారట. ఆ శివుడు కూడా దేవతల్లో ఒక దేవత కాబట్టి ఆయన ఏంటి అంటే ఆ యజ్ఞ ప్రసాదాన్ని తను కూడా పొందాలని చూసుకున్నారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే దక్షుడికి కారణ ద్వేషం వల్ల, శివుడి పట్ల ఉండే ద్వేషం వల్ల యజ్ఞానికి పిలవలేదు. నైవేద్యం తర్వాత ఇప్పుడు ఆ యజ్ఞం అయిపోయినాక దాంట్లో హవిస్సులో భాగమయ్యలేదు. ఇవన్నీ చేసేటప్పటికి రుద్రుడికి ఆగ్రహం రావడం, తర్వాత శివ అనుచరులతో యజ్ఞం విధ్వంసం చేశారు. మొత్తం వాళ్ళు వచ్చి యజ్ఞశాలనంతా విధ్వంసం చేశారు, యజ్ఞాన్ని ధ్వంసం చేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి శివుని శాంతపరిచి నువ్వు ఇలా నువ్వు అలా అని చెప్పి ఆఖరికి నీకు ప్రసాదం లభిస్తుంది, నీ వంతు షేర్ నీకు దొరుకుతుంది అని చెప్తారనమాట. అది చెప్పుకుంటూ ఈ జరిగిన అవన్నిటిని కొంచెం సరి చేయమని శివుణ్ణి అడుగుతారు. నేను చెప్పాను చూడండి ఇంతకుముందు డ్యామేజ్ కంట్రోల్ అని. అది ఏవేవైతే విధ్వంసం కావించబడ్డాయో శివుని యొక్క శక్తి వల్ల మళ్ళీ వాటన్నిటినీ సరి చేయమని బ్రహ్మ ప్రాధాయపడతారనమాట. యజ్ఞాల గురించి మనం భగవద్గీత నేర్చుకున్నప్పుడు 3వ అధ్యాయంలో ఎక్కువ యజ్ఞం గురించే చెప్తారు. 11లో స్వామి స్వయంగా ఏం చెప్తారు అంటే యజ్ఞాలు చేయడం వల్ల దేవతలు సంతృష్టి చెందుతారు. వాళ్ళను ఏ రకంగా సంతృష్టి పరుస్తాము అంటే ఈ యజ్ఞాలకు ఏదైతే విష్ణువుకు ఆరాధన చేస్తారో దాన్ని వాళ్ళు ఆ ప్రసాదం తీసుకొని ఉంటారు. ఆ ప్రసాదం తీసుకోవడంలో వాళ్ళకి ఎక్కువ సంతృష్టి లభిస్తుంది. కాబట్టి వాళ్ళని సంతృష్టి పరచాలి అంటే యజ్ఞాలు కూడా మనము తప్పకుండా చేయాలి. ముఖ్యంగా ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉండి మనం చేసే లౌకిక కర్మల పట్ల మనకు అటాచ్మెంట్ ఉండి, కోరికలుండి, ఇంకా బాగా కావాలి, ఫ్లరిష్ కావాలి, పెద్ద ఇల్లు కావాలి, ఇట్లా ఎన్నో ఉంటాయి మన కోరికల లిస్ట్, అదే నెవర్ ఎండింగ్. అవన్నీ ఉన్నప్పుడు మనం తప్పకుండా యజ్ఞాన్ని నిర్వర్తించాలి. మనం ఎప్పుడైతే యజ్ఞాన్ని చెయ్యమో, యజ్ఞాలు తలపెట్టమో అప్పుడు దండితులం అవుతాము అని చెప్తున్నారు.
అంటే యజ్ఞం చేయడం, దాన్ని సరైన విధానం చేయడం ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని తలపెట్టాడు, గొప్ప పని. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎవరికైతే న్యాయంగా ఆ యజ్ఞంలో భాగం లభించాలో అటువంటి శివుడిని అక్కడ ఆహ్వానించలేదు. ఆహ్వానించడం పోవడం వల్లనే ఇంత సమస్యకు దక్షుడు ఆ కారణమయ్యాడు. ఆయన తన శిరస్సును పోగొట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు మధ్యలో వచ్చి ఇట్లా రాయబారం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయన్నమాట. ఎప్పుడైతే బ్రహ్మ కలగజేసుకున్నాడో అప్పుడు మెల్లగా ఈ పరిస్థితి కొంచెం సానుకూలమైంది అని చెప్తున్నారు శిల ప్రభుపాద వారు. యజ్ఞ నిర్వహణ కఠిన కార్యమే, నిజమే. యజ్ఞం నిర్వహించడం మనందరికీ తెలుసు. మనం ముందు స్కందాలకు నేర్చుకున్నాం. ఒక యజ్ఞం తలపెడితే దానికి అంత సులభం కాదు. ఇది ఆ యజ్ఞాన్ని నిర్వహించాలంటే ధనము, కాలము, శక్తి, యుక్తులు ఇవన్నీ కావాలి. మంచి యజ్ఞకర్తలు కావాలి, ఋత్విక్కులు కావాలి. అందుకని అది ఈ రోజులో అంతా సామాన్యంగా అందరికి అందుబాటులో ఉండదు. ఈ అంత గొప్ప యజ్ఞాన్ని మనం నిర్వర్తించలేము. దేవతల్ని మనం ఆమంత్రించలేము. కలియుగం కదా. మనం దీంట్లో చదువుకున్నాం, ఏది పరిషత్తుని కాలంలో, ధర్మరాజు కాలంలో దేవతలు స్వయంగా వచ్చి వాళ్ళ భాగాలను వాళ్ళు స్వీకరించే వాళ్ళని. కానీ ఈ కలియుగంలో మనకు అది సాధ్యం కాదు. కాబట్టి యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతి సుమేధస. శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో 5వ అధ్యాయంలో చెప్తుంది ఏంటంటే ఈ యుగంలో, కలియుగంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే సంకీర్తన యజ్ఞం. ఇది చాలా సులభంగా చేయొచ్చు. యజ్ఞ నిర్వహణం కలియుగం అంత సాధ్యం కానిది అని సుమేధసులు అంటే కొంచెం విద్యావంతులు ఎవరైతే ఆలోచించగలుగుతారో వాళ్ళు తెలుసుకోవాలి. కానీ మనం దేవతల్ని సంతృప్తిపరచాలి. యజ్ఞ నిర్వహణ కలియుగంలో కష్టం, నో డౌట్. కానీ దేవతల్ని సంతృప్తిపరచాలి. దేవతల్ని సంతృప్తిపరచకపోతే ఏంటి, అకాల సరైన ఋతువులు కానీ తర్వాత ఈ ఋతు క్రమంలో వచ్చే మార్పులు కానీ సక్రమంగా జరగవు అనమాట. ఎందుకు అంటే ప్రతిది కూడా దేవతలే నియంత్రిస్తున్నారు. గాలి ఎంత వేగంగా వీయించాలి, తర్వాత నీటి మీద కంట్రోల్ దేవతలకే, నిప్పు మీద కంట్రోల్ దేవతలకే, వర్షం ఎంత కురవాలి దేవతలకే. ఈ రకంగా ప్రతిది కూడా దేవతలతో నియంత్రింపబడుతుంది. కాబట్టి మనం ఏంటంటే మనకు అందరి శ్రేయస్సు అవసరం. కాబట్టి అటువంటి యజ్ఞ నిర్వహణ మనం చేయలేము. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక శాంతి అంటే ఎక్కడ చూసినా మనం రోజు పేపర్ చూస్తే వీడి యుద్ధం, వాడి యుద్ధం, వాడు వీళ్ళు చంపుకోవడం ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఈ సమాజక శాంతి రావాలి అంటే ఎప్పుడైతే శాంతియుత వాతావరణం ఉంటుందో మనం ఈజీగా అడ్వాన్స్ అవ్వచ్చు. ఎప్పుడు కొట్టుకొని చేస్తుంటే మనము మన పక్క వాళ్ళతో మనం ముందుకు సాగలేం కదా. అందుకని ఎవరైతే మేధావంతులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంటే భగవన్ నామస్మరణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ రకంగా హరినామ సంకీర్తన చేస్తూ దాన్ని సంకీర్తన యజ్ఞంగా మనం నిర్వహించాలి అని చెప్పారు. అంటే ఇప్పుడు మనం అన్ని గుళ్ళలో జరుగుతుంది అదే. దాని వివరణ ఏంటంటే ప్రజల్ని ఆహ్వానించి వాళ్ళతో హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించి ప్రసాద వితరణ చేయాలి. ఈ మధ్య హైదరాబాద్లో నేను వెళ్ళినప్పుడు అదే వాళ్ళు 108 నేమ్స్ది అవి ఈవెన్ బెంగళూరు టెంపుల్లో కూడా ఉంది. ఒక జపం చేస్తూ మెల్లగా మెట్టు అట్లా 108 సార్లు భగవన్ నామాన్ని జపా చేసుకుంటూ వాళ్ళు ముందుకొచ్చి దైవ దర్శనము ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ రకంగా ఏంటంటే ఈ మన మందిరాలు ఉన్నవి ప్రజల్లో భగవన్ నామ కీర్తన పట్ల ఆసక్తిని పెంచి తర్వాత వాళ్ళందరికీ మంత్రం యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేసి ప్రసాదాన్ని వితరణ చేయాలి. ప్రసాద వితరణ అనేది వైష్ణవ కల్చర్లో చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇస్కాన్లో చాలా 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 మహత్తు కలిగింది. మనందరికి తెలుసు శిలా ప్రభుపాద గారు అంత వృద్ధుడయ్యండి కూడా ఆయనే స్వయంగా గులాబ్ జాములు చేసి వాటిని వితరణ చేసి ఎంతో మందిలో మార్పు తీసుకొచ్చారు. ఆయన స్వయంగా వంట చేసి ఫస్ట్ శిష్యులైన వాళ్ళకి అమెరికాలో వాళ్ళకి తినిపించడం, ఆ తర్వాత ఈ వెజిటేరియన్ వంటలు
ఎలా చేయాలి, భగవంతుడికి ఎలా భోగాన్ని ఇవ్వాలి, అవన్నీ నివేదన చేయాలి, అవన్నీ కూడా శిలా ప్రభుపాదులు నేర్పించారనమాట. అందుకే ఈ ప్రసాద వితరణ అనేది చాలా ఇంపార్టెంట్ మనలో. ఎప్పుడైతే ఈ హరే కృష్ణ యజ్ఞాన్ని చేస్తామో అప్పుడు దేవతలందరూ కూడా సంతుష్టి పొందుతారు. ఆ సంతుష్టి పొందడం వల్ల వాళ్ళ సహకారం వల్ల ప్రపంచంలో శాంతి సౌభాగ్యతలు ఉంటాయి అని చెప్తున్నారు శిలా ప్రభుపాదుల వారు. వైదిక కృత నిర్వహణ అందరు మరి ఒక చిక్కు ఏంటంటే, మనుజుడు కోట్లాది దేవతలు ఒక్క దేవతను సంతృప్తిపరచిన విపరుడైనను గొప్ప సంకటం ఉత్పన్న కాగలదు. అంటే ఈ ప్రాబ్లం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే వేదాల్లో సూచించినట్టు యజ్ఞాన్ని నిర్వర్తించినప్పుడు అందరినీ సాటిస్ఫై చేయాలి, అందరు దేవతల్ని మనం తృప్తిపరచాలి. ఎవరినో ఒకళ్ళ ఆగ్రహానికి మనం కారణమైతే ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఎందుకు? ఆయనే అందరిని పిలిచాడు, శివుడికి యజ్ఞంలో పాలు లేకుండా చేసేసాడు. దానివల్ల అది చాలా ప్రాబ్లంలు వచ్చినాయి. కానీ ఈ ప్రస్తుత యుగంలో శిలా ప్రభుపాదులు ఏమంటున్నారంటే, యజ్ఞ నిర్వహణ కార్యం సులభతరం కావించింది. ఈ ప్రాసెస్ సంకీర్తన యజ్ఞం అనేది చాలా సింపుల్ గా అయిందనమాట. అది కేవలం హరినామ సంకీర్తనం చేస్తూ ఆ ద్వారా భగవంతుని ఆనందపరుస్తూ అట్లా అందరు దేవతల్ని కూడా ఆటోమేటిక్ గా మనం ప్రసన్నం చేస్తున్నాం. యథా తరోర్మూల నిశేషణేన, భగవంతుడు మూలమైనటువంటి భగవంతుడికి మనం మన నామ సంకీర్తన ద్వారా తృప్తి కలిగిస్తూ అదే రకంగా అందరి దేవతల్ని కూడా మనం ప్రసన్నం చేసుకుంటున్నాము అని ఈ అధ్యాయంలో చివరికి శిలా ప్రభుపాద వారు చక్కటి పర్పోట్లు చెప్పారు. సో దీంతో బ్రహ్మదేవుడు శివుని ప్రసన్నత చేయుట అనే చతుర్థ స్కందంలోని 6వ అధ్యాయంకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఈ రకంగా మనం ఈ అధ్యాయాన్ని ముగించాం. దీంట్లో 2 పాయింట్స్ మిస్ అయ్యాను. అది ఏ పరపోట్లు చదివినా నేను గుర్తు రావట్లేదు. కైముతిక న్యాయం అని వచ్చింది. కైముతిక మీతో మాట్లాడుతున్నా అది ఎక్కడ చదివాను అనేది ఎతుకుతున్నా. రేపు ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. రెండోది ఏంటి అంటే, క్షమాగుణం సాధు పురుషుని ఆభరణం అని చెప్పారు 48వ శ్లోకంలో. మళ్ళీ 3వ అధ్యాయంలో కూడా మనకు రసరాణి మాతాజీ శ్లోకం కూడా చెప్పారు. ఏది తితీక్షవా కారుణికాహ, దాంట్లో 48వ శ్లోకం 48 అండి. దాంట్లో పరపోట్లో క్షమాగుణము సాధువు పురుషుడికి సౌందర్యము. దాని సందర్భంలో ఒకసారి మీ అందరికి ఇది గుర్తు చేస్తున్నా. కర్దామముని దేవహూతికి చెప్పినప్పుడు తితీక్షవ కారుణికా సుహృద సర్వదేహిన అజాత శత్రవ శాంతా సాధవ సాధుభూషణ. అంటే ఇన్ని లక్షణాలు, ఇవన్నీ మనం ఇంతకుముందు బ్రహ్మ శివుణ్ణి ప్రస్తుతించినప్పుడు ఇవన్నీ చూసాం. అందరి పట్ల సమానత కలిగి ఉండడము, తర్వాత కరుణ కలిగి ఉండడం, క్షమాగుణం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఒక సాధు లక్షణాలు. వాటి వల్ల సాధువు యొక్క సౌందర్యం పెరుగుతుంది. అంటే మనలాంటి వాళ్ళు ఏదో నట్టో పెట్టుకొని మన సౌందర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం. కానీ వీళ్ళకి ఆభూషణాలు ఏంటి అంటే, వాళ్ళ నుండే తిథి క్షమ కరుణ ఇవన్నీ కూడా వాళ్ళకు ఆభరణాలు లాంటి అవి అనమాట. ఆ విషయం చెప్దాం అనుకున్నా, ముందుకు వెళ్ళిపోయాను. సెకండ్ లాస్ట్ లో నాకు కనుక ఆ పేర దొరికితే ఏ శ్లోకమో చెప్తాను. దాంట్లో కైమూతిక న్యాయ అని వచ్చింది. అంటే ఎందుకు దక్షునికి శిక్ష ఎందుకు ఇచ్చారు, తర్వాత అజామిలుడికి ఎందుకు రివార్డ్ ఇచ్చారు, ఇవన్నిటి గురించి ఇట్లా తర్క వితర్కాలు వచ్చినప్పుడు నేను అదే ఎత్తుకున్న పదం నాకు ఎక్కడ దొరకట్లేదు. ఈ కైమూతిక న్యాయం అంటే ఏంటంటే, ఇంతే ఎందుకు అంతెందుకు కాదు, అట్లా తర్క వితర్కాలు అనమాట. దానితోటి మనం ఒక విషయం యొక్క విషయానికి సంబంధించినటువంటి కంక్లూజన్ ముగింపును మనం ఎతుకుతాం. దాన్ని కైమూతిక న్యాయం అంటారు. సో నేను అది వచ్చి నేను మళ్ళీ మీకు చెప్తా. ప్రస్తుతానికి మటుకు నాకు సెలవు ఇవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతానికి జై, బ్రహ్మదేవునికి జై, శివుడు.